వచ్చి డిస్టర్బ్ చేయవని గ్యారంటీ ఉంటుందా? అంటే అది మళ్ళీ ఎవడో వస్తాడు మారుస్తాడు అన్న భయంతో కాదండి. ఇది చట్టపరమైన అనివార్యత, కంపల్సరీగా చేసుకోవాల్సిన విషయం. ఇంకా ఎవడో వచ్చి కదిలిస్తాడు అని భయపడుతూ కూర్చుంటే ప్రభుత్వాలు నడవు. అంత ధైర్యం కూడా చేయలేదు. రాజధాని కట్టాలంటే అయిపోతుంది బ్రహ్మాండంగా. ఇప్పటికి ఇంకొక 2 ఏళ్లలో మొత్తం దాదాపుగా 80% వర్క్స్ కంప్లీట్ అయిపోతుంది. నిర్మాణం అవుతుంది అక్కడ. మొత్తం అక్కడ అంతా కూడా 80% కంప్లీట్ అయిపోతుంది. 80 ఇంకా ఎక్కువే, 80-90% దాకా కూడా కంప్లీట్ కావచ్చు ఇదే స్పీడ్లో కనుక వర్క్స్ జరిగితే. అందువల్ల ఇంకెవడు మార్చుతాడు అటువంటి ఆలోచనలు ఎవడు చెయ్యడు. రాజ్యాంగంలో లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఇది ఉంది, రాజధాని అనేది ఉంటుంది ఒక రాష్ట్రానికి అని చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక రాజధాని ఉండాలి అని, దేశ ప్రజలందరికీ తెలుసు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజధాని ఉంది. చండీగఢ్ అయితే 2 రాష్ట్రాలకి ఒకే రాజధాని, అట్లా ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే తెలీదు. జగన్మోహన్ రెడ్డి కోసమైనా ఈ చట్టాన్ని సవరించుకోవాలి, చేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే మనకి ఒక రాజధాని ఉంది అనేది ఒకటి పాయింట్ నెంబర్ 1. ఈ రాజధాని డైలమో ఉండదు. హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని, ఇంకొకటి ఏంటి అంటే ఉత్త రాజధాని పెట్టుకొని అక్కడ బిల్డింగులు కట్టుకొని కూర్చోటం కాదు వీకే గారు. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాదు అది ఒక మనీ జనరేటింగ్ మెషిన్. అంటే మొత్తం వృద్ధి రేటుకి అదొక యంత్రం లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ గ్రోత్ ఇంజన్. అటువంటి గ్రోత్ ఇంజన్ రాష్ట్రానికి అవసరం. అక్కడ మెయిన్గా ఏంటి అంటే 2 గ్రోత్ ఇంజన్లు తయారు చేసుకుంటున్నారు. మూడు గ్రోత్ ఇంజన్లు, విశాఖపట్నం, అమరావతి, తిరుపతి. అంటే గ్రోత్ ఇంజన్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది సత్వరం అభివృద్ధి చెందాలి అంటే. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయటం వల్ల అక్కడికి ఇప్పుడు వస్తున్న సంస్థలన్నీ కూడా, ఈ సంస్థలతో పాటు వచ్చే ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ వల్ల జరిగే వెల్త్ ఇంప్రూవ్మెంట్, ఈ వెల్త్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇది ఇంకొక బ్రహ్మాండమైన అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్. అంటే దానంతట అదే దీన్ని పోషించుకునే క్యాపిటల్. అటువంటి క్యాపిటల్ రావటం అనేది దీనివల్ల ఇది ఒక మోడల్ క్యాపిటల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మోడల్ క్యాపిటల్, గ్రోత్ ఇంజను ప్లస్ స్టేట్కి స్టెబిలిటీ. ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో మనం, అంటే హైదరాబాద్ స్టేటు, ఆంధ్ర, ఇటువంటివన్నీ చూస్తూ వచ్చాం కదా. కర్నూలు రాజధాని, హైదరాబాద్ రాజధాని. ఇప్పుడు కొంచెం పర్మనెంట్ క్యాపిటల్ రావడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ కాబోతున్నది ఆంధ్ర ప్రాంతానికి. సో ఇటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్రానికి అడ్వాంటేజ్ కల్పిస్తాయి. నీకు అసలు ఎక్కడ క్యాపిటల్లో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఎవడొస్తాడు, ఎవడు పెట్టుబడి పెడతాడు? అది ఇంకోటి ఏంటంటే చట్టంలో గెజిట్లో చేరిన తర్వాత దానికి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇటువంటి అన్ని కూడా ఈజీ అవుతాయి. ఆర్థిక సంస్థలు